వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమని కానీ కుమార్తె సునీతను కానీ కడప ఎంపీగా పోటీ చేయించి అవినాష్ రెడ్డి మీద పోటీ చేయించాలని తెలుగుదేశం భావించింది. ఇప్పుడు మరొక వైపున కాంగ్రెస్ పార్టీనేమో షర్మిలని అక్కడ పోటీకి నిలబెట్టాలనుకుంటుంది. తాజాగా వాళ్ళ అధిష్టానం ఆ మాట చెప్పింది అంటున్నారు. ఇప్పుడు ఇద్దరూ పోటీ చేస్తారా, షర్మిల సౌభాగ్యమ్మ, లేకపోతే అంటే కాంగ్రెస్ తరపున ఈవిడ, తెలుగుదేశం తరపున ఆవిడ, లేకపోతే షర్మిలకి అక్కడ కాంగ్రెస్ టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుని, ఎందుకంటే తెలుగుదేశంకి ఎవరు పోటీ చేయడానికి రావట్లేదు. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఎందుకంటే కనీసం ఒక 5 కోట్లు తగలేయాలి, గెలిచేది లేదు పెట్టేది లేదు అన్నటువంటిది ఒక ఖచ్చితం ఉంది. ఒకవేళ సునీత పోటీ చేస్తున్నా లేకపోతే సౌభాగ్యం పోటీ చేసినా వాళ్ళు గెలుపులో పోటీ పడితే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు. ఈయన ఎందుకు పెట్టుకోవాలన్నటువంటి రూట్లో తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు అందుకని వీరశివారెడ్డిని అక్కడికి పోటీ చేయమని చెప్పి సూచిస్తున్నారు తెలుగుదేశం తరపున. ఒకవైపు అంటే వాళ్ళిద్దరూ పోటీ చేయట్లేదా, లేదు షర్మిల పోటీ చేస్తే డ్రాప్ అయిపోతుందా తెలుగుదేశం పార్టీ మద్దతుగా, అంటే ఇంకెవరు పోటీ చేయకూడదని సిద్ధపడతారా చూడాలి.